ముద్ర యంత్రం, వచ్చే యంత్రం, దాని మీద తొలిసారిగా పిండని గ్రంథం కూడా బైబిలే. కానీ రాత్రి ఈ సంగతులను ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక మత గ్రంథము కానే కాదు అనే విషయం ఈ రాత్రి మరొకసారి మీకు వెల్లడి చేస్తున్నాం. కాబట్టి ఆ గ్రంథాన్ని తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క రాజ్యానికి మీరు కూడా వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు, మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. క్రిస్మస్ అనగానే కూడా ఒక 5 ప్రాముఖ్య విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షణ మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చూస్తాం. కానీ క్రిస్మస్ అనగానే 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, క్రిస్మస్ అనేది ఒక సాదా సీదా సామాన్యమైన పండుగ కానే కాదు. ప్రపంచంలో 150 నుంచి 200 దేశాల్లో సుమారుగా ఇలాంటి వేడుకలు కోరికలు జరుగుతున్నాయంటే ఇది చిన్న పండుగ కాదు. క్రిస్మస్ అనేది ఇది ఒక మహా పండుగని రాత్రి తెలియజేస్తున్నాం. కనుక ఇన్ని దేశాల్లో ఒక క్రిస్మస్ తప్ప మరి ఏ పండుగ జరగదంటే కూడా అతిశక్తి కాదు. చూసారా? కాబట్టి 150 నుంచి 200 దేశాల్లో ఇలాంటి వేడుకలు కోరికలు జరుగుతున్నాయి అంటే కనుక ఇది చిన్న సామాన్యమైన పండుగ కాదు, ఇది ఒక మహా పండుగ. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? యేసువారి జన్మదినం కదా. కానీ ఎవరి జన్మదినమైనా ఇన్ని దేశంలో జరుగుతుందా? ఆలోచించండి. ఎవరి జన్మదినమైనా కుటుంబానికి పరిమితం, ఆ గ్రామానికి, ఆ జిల్లాకి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి పరిమితం. ఉదాహరణగా మన గాంధీ గారి జయంతి కూడా మనము ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఇండియాలో. కారణం ఏంటంటే ఆయన మహాత్ముడు, జాతి పిత, స్వాతంత్రం తెచ్చిన వాడని. కానీ గాంధీ గారి జయంతి అమెరికాలో జరగదు, ఒక ఇండియాకి, భారతదేశానికి మాత్రమే పరిమితమైంది ఆయన జన్మదినం. అమెరికాలో కూడా అబ్రహాం లింకన్ గారని ఒక గొప్ప సేవ చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆయన జన్మదినం వాళ్ళు సెలవు ప్రకటిస్తారు అమెరికాలో. కానీ అబ్రహాం లింకన్ గారి యొక్క జన్మదినము మన యొక్క ఇండియాలో మనము జరుపుకోం. కనుక అలాంటి కొందరు మహాత్ముల యొక్క జన్మదినాలు ఆ దేశాలకు మాత్రమే పరిమితం అయితే యేసు యొక్క జన్మదినం ఒక దేశం కాదు, 150 నుంచి 200 దేశాలు సుమారుగా జరుగుతుందంటే ఇది ఎంత పెద్ద మహా పండుగ ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, క్రిస్మస్ అనగానే సంతోషం కాదంటే రాయబడింది మహా సంతోషకరమైంది. కనుక సంతోషం వేరే, మహా సంతోషం వేరే. కానీ రాత్రి క్రిస్మస్ అనేదిగా రెండోది మహా సంతోషం కలిగించేది. ఏంటి మహా సంతోషం అంటే మానవుని యొక్క పాపాన్ని పోగొట్టడానికి, మానవుని యొక్క పాపానికి పరిహారం చేయడానికి దేవుడే లోకానికి దిగి వచ్చిన పర్వదినమే క్రిస్మస్. కాబట్టి మన మీద శిక్ష తొలగించాలి, మన పాపాన్ని పరిహారం చేయాలి. మనకు బదులుగా, మనకు ప్రతిగా ఒక వ్యక్తి చనిపోవటానికి వస్తున్నాడంటే ఎంత గొప్ప సంతోషం ఇది. అంటే యేసు వారి జన్మదినము మానవాళికి మహా సంతోషకరమైన తెలియజేస్తున్నాం. మూడోది, క్రిస్మస్ అనగానే మూడో విషయం ఏంటంటే ఇది మహా పెద్ద శుభవార్త. ఇప్పుడు ఎలాంటి వార్త అంటే ఇది మహా పెద్ద శుభవార్త. ఏంటంటే ఆకాశములు, పర్వతములను, సముద్రములను, అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నిర్మించిన దేవుడు ఒక సామాన్యమైన అణువుగా, కనువుగా, దాసుడుగా, మానవుడిగా పుట్టడం ఈ లోకంలో ఇది ఎంతో పెద్ద శుభవార్త. గొప్ప దేవుడు చిన్నవాడికి ఈ లోకంలో మానవుల మధ్య రావడం అనేది చిన్న వార్తని ఎలా చెప్పగలం? కాబట్టి ఇది మహా పెద్ద శుభవార్త తెలియజేస్తున్నాం. ఇది మూడో సంగతి. నాలుగోది, క్రిస్మస్ అనగానే అక్కడే రాయబడి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోష శుభవార్త. ఎవరికంటే ఇది క్రైస్తవునికి మాత్రమే కాదు, కొందరికి మాత్రమే కాదు. ఎవరికంటే ఇది ప్రజలందరికీ, యావత్ మానవాళికి. చూసారా? లోకంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది. అందుకే Hebrews 2:9 ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచాడు అని రాయబడింది. కానీ క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న యావత్ మానవాళికి సంబంధించింది అని తెలియజేస్తున్నాము. ఇది నాలుగో ప్రాముఖ్యమైన సంగతి. ఐదోది, ఆకంటే క్రిస్మస్ అనగానే ఆనందము కాదు, అత్యానందము. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10లో రాయబడింది. మత్తయి 2:10 ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులని చూస్తాం. కాబట్టి కారణం ఏంటంటే క్రిస్మస్ అనేది ఒక ఆనందం కలిగించేది కాదు, అత్యానందం. కనుక దేవుణ్ణి దర్శించాడు,
దర్శించాలి, దేవుని వాళ్ళు చూడటం అంటే మా జన్మ తరించింది, ధన్యమైపోయిందని చెప్పేసి వాళ్ళు అత్యానందపడ్డారు. వాళ్ళు సాదాసీద సామాన్య మనుషులు కాదు, మనటువంటి కాదు. వాళ్ళ ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు, చూసి ఆకాశంలో జరిగేటువంటి విషయాలు పరిశోధించేవాళ్ళు, హై క్యాడర్ పీపుల్. అలాంటి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి బంగారం ఇచ్చి యేసు కొరకు సాగిలి కొడుతున్నారంటే కనుక ఎంత గొప్ప ఆనందం వాళ్ళు పొందారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ క్రిస్మస్ అనేది మొట్టమొదటిది చిన్న సాదాసీద పండుగ కాదు, ఇది ఒక మహా పండుగ. క్రిస్మస్ అనేది సంతోషం కాదు, మహా సంతోషం కలిగించేది. క్రిస్మస్ అనేది చిన్న వార్త కాదు, చాలా పెద్ద శుభవార్త. క్రిస్మస్ అనేది కొందరికి క్రైస్తవులు మాత్రమే కాదు, ఇది యావత్ మానవాళికి. ఆఖరి క్రిస్మస్ అనేది ఆనందం కాదు, ఇది అత్యానందం, మహానందాన్ని కలిగించేదని తెలియజేస్తున్నాం. ఈ రాత్రి అయితే ఆ దేవుడు ఎవరు, కనుక ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఎవరు? చాలా మంది ప్రశ్నలు ఉన్నాయి. హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. చూడండి, మాట చదువుదాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసు ప్రభువుని అడిగారు. ఒక స్థలానికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో అడుగుతున్నారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగారు ఆయన. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించామంటే 13వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16:13. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపులైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులు అడిగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరిని చెప్పుకొనిచున్నారని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. కనుక మత్తయి సువార్త 22వ అధ్యాయం, మరొక వాక్యం కూడా. కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఇది ప్రశ్న. కానీ రాత్రి క్రీస్తు ఎవరు, యేసు ఎవరు, హూ ఈజ్ జీసస్? యేసు అడిగారు. శిష్యులు ఏమనుకుంటున్నారు? కొందరు యోహాను, కొందరు ఏలియా, రకరకాలుగా మాట్లాడారు. అది మీరెవరు అనుకుంటున్నారంటే శిష్యులు ఏమన్నారు? నీవు ఏలియా, మోషే కాదు, సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అంటే పరిపాలించేవాడువు, పాలించేవాడువు, అభిషక్తుడవు, మెస్సియావు, లోకాన్ని రక్షించాలని వచ్చినటువంటి వాడు అని చెప్పారు. కానీ రాత్రి చాలా మంది యేసు ఎవరు అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. అది రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు తెలియచేయాలని కోరుతున్నారు. యేసు ఎవరో బైబిల్లో చెప్పకముందు ఈ లోకంలో మహానుభావులు, పండితులు అనబడిన వారు చాలా మంది యేసుని గురించి చెప్పారు. కనుక వాళ్ళు కొంతమంది ఏం చెప్పారో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. గౌతమ బుద్ధుడు, కనుక ఆయన కూడా గొప్ప ఆయనే. ఆయన వీళ్ళంతా భారతదేశ మేధావులు, కనుక సామాన్యులు కాదు. ఇలాంటి వారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు యేసు వారి గురించి. దాంట్లో గౌతమ బుద్ధుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన బౌద్ధ మతాన్ని స్థాపించాడు 534లో నేపాల్, కనుక రాజగృహంలో ఆయన జన్మించాడు. ఒకసారి ఆయన అనారోగ్యంతో కురుపులతో ఉన్న వ్యక్తిని చూశాడు. అనారోగ్యంతో కురుపులతో పోతా ఉంటే అయ్యో చెప్పొచ్చింది, కురుపులతో ఉన్నాడని బాధపడ్డాడు. ఆ తర్వాత రెండోసారి ముసలితనంలో వృద్ధాప్యంలో వణుకుతున్న ఒక వ్యక్తిని చూశాడు. అయ్యో మనిషి జీవితం ఇంతేనా, ఒకరు ముసలి అయిపోతాడా, అలా అయిపోతాడని చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత మూడో దృశ్యం చూశాడు. ఒకసారి చనిపోతున్న మనుషులు మోసుకొని పోవడం చూశాడు. అంటే మనుషుడు జబ్బుతో అనారోగ్యంగా ఉంటాడు, ముసలివాడు అయిపోతాడు, తర్వాత చనిపోతాడని చెప్పేసి ఆయన అవన్నీ కూడా చూసి చాలా బాధపడ్డాడు. ఆయన ఏమన్నాడంటే ఆ అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఆయన చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, నేను వెలుగును చూశాను, శాంతిని పొందాను, జ్ఞానాన్ని పొందుకున్నాను. నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలకి ఒక రక్షకుడు వస్తాడు, ప్రతి వ్యక్తి బుద్ధిని ఆయన మారుస్తాడు అని ఆయన చెప్పాడు. అనగా దేవుడు అంటే వెలిగించేవాడు. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి కావాల్సింది ధనము, బంగారం, వెండి కాదు, రక్షణ అన్నాడు. అంటే ఆయన ఫైనల్ గెలిచింది ఏంటంటే ఒక రక్షకుడు వస్తాడు, లోకాన్ని వెలిగిస్తాడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, దావీదు పట్టణం ముందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టిన. ఆ రక్షణ ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆ వెలుగు ఎవరో కాదు, ఆయనే. అందుకే యోహాను 8:12 ప్రభు చెప్పాడు, ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చీకట్లోను అంధకారంలోను ఉన్న మానవాళికి వెలుగుగా ఉదయించిన
ఆ రక్షకుడే యేసు ప్రభువుగా జ్ఞాపకం చేస్తున్నాము. ఇది మొదటి సంగతి. ఆయన చెప్పింది ఒక రక్షకుడు వస్తాడు, లోకాన్ని రక్షిస్తాడు అని మొదటి పత్రిక 1వ అధ్యాయం 15లో చెప్పబడింది. పాపులను రక్షించ క్రీస్తు లోకములకు వచ్చే అనే విషయం మనం చూస్తాము. ఇది మొదటి వ్యక్తి. మరొక వ్యక్తి కూడా మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎవరంటే శ్రీరామకృష్ణ పరమహంస అనేటువంటి ఒక మేధావి. వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ లో వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు, మన భారతదేశంలో మేధావులను పిలబడేటువంటి వారు. ఆయన చెప్పారంటే 1963లో ద సర్మన్ ఆన్ ద మౌంట్ అకార్డింగ్ టు వేదాస్ 1874లో ఈయన కలకత్తాలో దక్షిణేశ్వర గుడిలో ఒక బెంగాలీలో పాల్గొన్నాడు. బెంగాల్ అక్కడ వాక్యం చెప్పాడు. ఇతనికి పరమహంస ఒక భక్తుని ఇంటికి వెళ్ళగా కన్య మరియమ్మ ఒడిలో ఉన్న యేసు పటమును అతనికి ఇచ్చాడు. అతను తీసుకుని పోయాడు. ఆ తర్వాత అతని దర్శనంలో ఒక గొప్ప వెలుగు వచ్చింది. వెలుగొచ్చిన తర్వాత ఆ వెలుగు వచ్చి అతన్ని కౌగిలించుకున్న తర్వాత అతనిలోనికి ఆ వెలుగు వెళ్ళిపోయింది. అతను ఏమన్నాడు, చనిపోయే ముందు దేవుడు ఎవరు అని అడగగా నేను యేసును చూశాను అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా శ్రీరామకృష్ణ పరమహంస, ఆయనకి ఒక బైబిల్ ఇచ్చారు కనుక మరియమ్మ ఉన్నటువంటి ఫోటో ఇచ్చారు యేసయ్యది. అది తీసుకొని పోయాడు. రాత్రి అది చూసిన తర్వాత గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఆయన లోపలికి వెళ్ళిపోయింది. ఆయన చనిపోయేటప్పుడు ఎవరు దేవుడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను యేసును చూశాను అని చెప్పేసి, నేను వెలుగును చూశాను, నేను యేసును చూశాను చెప్పాడు. ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు ఎవరు అనగా నేను యేసును చూశాను అన్నాడు. కాబట్టి ఆయన చేసే స్టేట్మెంట్ యేసు దేవుడు, దేవుని కుమారుడు. కాబట్టి ఆయన సామాన్య రక్షణ వచ్చాడు, కానీ ఆయన సామాన్య మనుషుడు కాదు. ఇది రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం కూడా మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. స్వామి వివేకానంద గారు, ఈయన కూడా మన భారతదేశంలో గొప్ప మేధావి. ఈయన ఎవరంటే ఆ పరమహంస యొక్క శిష్యుడు అనమాట వివేకానంద గారు. ఆది శబ్దం దేవుని యొద్ద ఉన్నది అని చెప్పాడు. బైబిల్ రాయబడింది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడే ఉండేను. కాబట్టి ఆది శబ్దం వాక్యమే దేవుడే. కాబట్టి ఆయన అన్నాడు ఆది శబ్దం దేవుని యొద్ద ఉంది అన్నాడు. 18 ఆయన ఒక అధ్యయనం చేశాడు. కనుక అధ్యయనం చేసి 1895 సంవత్సరంలో సహస్రాద్వీపంలో ప్రసంగం చేశాడు. ఆ పరమ బ్రహ్మ క్రీస్తు రూపంలో వచ్చాడు. నా హృదయంలో నుండి వచ్చేటువంటి రక్తము ద్వారా యేసు ప్రభు పాదాలను కడిగేవాడిని అని చెప్పాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నా టైంలో యేసు జన్మించి ఉంటే నా హృదయం నుంచి రక్తముతో ఆయన పాదములను కడిగేవాడిని అన్నాడు. చూసారా? కాబట్టి ఈయన చెప్పే స్టేట్మెంట్ ఉండే మాటలు కాదు, ఈనాటికి చరిత్రలో లిఖించబడిన గ్రంథాల్లో లిఖించబడిన సంగతులు. కాబట్టి ఈ పిట్టుకథలు కట్టుకథలు కాదు నేను చెప్పేవన్నీ కూడా. ఈ రోజు వరకు కూడా మన చరిత్రలో వాళ్ళ పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు. కాబట్టి అంటే వాళ్ళు ఎంతగా గ్రహించారు ఆయన మానవుడు కాదు దేవుడు అనే విషయము ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కనుక మన గాంధీ గారు కనుక మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, ఆయన కూడా సత్యాగ్రహానికి వెళ్ళాడు, అహింస యుద్ధాన్ని పాటించాడు. మన భారతదేశానికి ఆయన ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు యేసు ప్రభువారు సుప్రీం అన్నాడు. కనుక సత్యాగ్రహానికి వెళ్ళినా జైలుకి వెళ్ళినా గాంధీ గారి చేతిలో ఒక చిన్న బైబిల్ తీసుకుని వెళ్ళేవాడు. కనుక ఆయన బైబిల్ తీసుకుని వెళ్ళేవాడు. 1946లో డిసెంబర్ 25న శ్రీరాంపురం అనేటువంటి స్థలంలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నాడు. ఆయన ఏం చెప్పాడు, యేసు ప్రభు క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, కనుక ఆయన సర్వ మతాలకు సంబంధించిన దేవుడు అన్నాడు. అందుకే అపోస్తలుల 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. కాబట్టి చూసాక గాంధీ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, సర్వ మతాలకు సంబంధించిన మనుషులందరికీ ఆయన దేవుడై ఉన్నాడు అన్నాడు. కాబట్టి అందుకే ఆయన మత్తయి 5 బాగా చదివాడు. అందుకే సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుంటారన్నాడు. అంటే సాత్వికంటే మనం స్వాతంత్రం తీసుకొని రావచ్చా అని చెప్పాడు. ఆ రీతిగా అహింస సిద్ధాన్ని ప్రతిపాదించి అహింసను ఆయన పక్కన పెట్టి కనుక ఆ రీతిగా సత్యాగ్రహాలు చేపట్టి ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఆయన ఆకర్షించిన విషయం ఏంటంటే బైబిల్లో ఒక చెంప కొడితే రెండో చెంప కూడా
చూపించమనేటువంటి ఆ పదము, ఆ యొక్క స్టేట్మెంట్ ఆయన తాకింది. అందుకే గాంధీ గారు యుద్ధం చేయమని చెప్పాల, కొట్టమని చెప్పాల, కనుక అహింసా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనం కొట్టినప్పటికీ కూడా మనమే దీనులుగా ఉండి మన దేశాన్ని మనం కాపాడుకోవాలని స్వాతంత్రం తీసుకొచ్చాడు. కానీ ప్రియమైన వాళ్ళ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఆ ఒక్క క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈయన యావత్ మానవాళికి దేవుడు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. అంటే మాత్రమే కాదు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈయన కూడా చరిత్రలో మన భారతదేశంలో గొప్ప మేధావి. ఆయన మన దేశానికి 2వ రాష్ట్రపతి. ఇతను చదువంతా కూడా మన దేశంలో ముగించాడు. ఇతను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ రాణి ఎయిర్పోర్ట్కి వచ్చి కనుక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తన రథం మీద తీసుకొని పోయాడు. చూసారా ఎంత గొప్ప వ్యక్తి. కాకపోతే ఇంగ్లాండ్ రాణి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన తీసుకొని పోయింది తన రథం మీద. ఆయన యేసుక్రీస్తు జీవితము స్వీయ అనుభవం అన్నాడు. ఇతడు రహస్య క్రైస్తవుడు, ప్రభుని అభిమానించి ప్రేమించి ఆరాధించాడు కనుక మనసులో ప్రభుని నమ్మాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు జీవితము స్వీయ అనుభవం అనేటువంటి గొప్ప స్టేట్మెంట్ ఆయన కూడా ఇచ్చాడు. కానీ రాత్రి ఇంత గొప్ప మేధావులే వాళ్ళు పట్టించి తరించి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఈ రాత్రి మీరేమనుకుంటున్నారు? ఏసంటే క్రైస్తవులు అనుకుంటున్నారా? ఏసంటే ఒక సామాన్యమైన మనిషి అనుకుంటున్నారా? కాదు. కనుక ఈ రాత్రి ఇవన్నీ మనం ఆలోచించాలి. అది మాత్రమే కాదు, సుధాకర్ మీనన్ అనేటువంటి ఒక గొప్ప మేధావి, ఈయన కూడా చరిత్రలో మనకు కనబడతాడు. ఇతడు రాధాకృష్ణన్ గారి యొక్క శిష్యుడు అనమాట. ఇతడు దేవుడు ఎవరు అని అడిగితే అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఈ సుధాకర్ మీనన్ గారు దేవుడు ఎవరిని అడిగితే ఆయన ఏం చేశాడంటే లోపలికి పోయి ఒక బైబిల్ తీసుకొచ్చాడు, కొత్త నిబంధన తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది చదువుకో అన్నాడు. అంటే నేను చాలా చదివేసి అర్థం కాలేదాడు, ఇది చదువుకో అన్నాడు. కనుక తీసుకొని పోయాడు, ఆ కొత్త నిబంధన చదివాడు. చదివి వచ్చిన తర్వాత అన్నాడు, పరుగుని వచ్చాడు, నేను దేవుణ్ణి చూశాను, ఆయన యేసు అని నేను గుర్తించాలని చెప్పాడు ఆయన సుధాకర్ మీనన్ గారు. చూసారా, ఒక చిన్న కొత్త నిబంధన చదివి ఆయన అన్నాడు, నేను దేవుణ్ణి చూశాను, యేసుని చూశానని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు వారి పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు మీరు చదవచ్చు. కాబట్టి ఇవి కట్టుకథలు కాదు, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే నేను చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, రాజా రామ్మోహన్ రాయ్, ఈయన కూడా ఒక గొప్ప మేధావి మన భారతదేశంలో. ఈయన ఏమన్నాడంటే ఇతర సిద్ధాంతాల కంటే క్రీస్తు సిద్ధాంతాలు నైతికంగా అనుకూలంగా ఉన్నాయి అన్నాడు. బ్రహ్మత్వం స్థాపించాడు. భారతదేశం అనేటువంటి మణిని ధరించడానికి నీదే అనుగుణం అని ఆయన గురించి అన్నాడు. యేసు బోధలు నీతికి ఆధారాలు అన్నాడు. యేసు యొక్క బోధలు నీతికి ఆధారాలు. ఆయన బోధలు ప్రపంచాన్ని కదిలించి వేశాయి. అయితే బోధలు అయితే స్టేట్మెంట్లు సామాన్యంగా లేవు. అది మత్తయి 5వ అధ్యాయము 6వ 7వ అధ్యాయం పడవ ప్రసంగం మనం చూసామంటే ఆయన చెప్పిన పెద్ద బోధే. కానీ ఆ బోధ ప్రపంచ మానవాళిని కబలించి వేసింది. కానీ ఈ రాత్రి ఆయన బోధలు యావత్ మానవాళికి కూడా ఆదర్శంగా ఉన్నాయి, ఆచరింపదగినవిగా ఉన్నాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మరొక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన కేశవ చంద్రసేన్ అనేటువంటి మరొక మేధావి. ఆయన ఏమన్నా అంటే ఏ ఇతర మానవుడు చూపించిన దైవ లక్షణాలు యేసు చూపారు, ఆయన యథార్థత, పరిశుద్ధత మొదలగునవి అన్ని కూడా ఆయనలో ఉన్నాయి అని ఆయన ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తాం. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఆఖరిగా స్వామి శివానందం అనేటువంటి మరొక మేధావి ఆయన స్టేట్మెంట్ ఏంటంటే 1963వ సంవత్సరం ఆగస్టు 4న ఆంధ్రప్రభలో ఇతను ఇచ్చిన వార్త. 1964 ఆగస్టు 4న ఆంధ్రప్రభ దినపత్రికలో స్వామి శివానంద ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే యేసు క్రీస్తులో సత్యము, దయ, ప్రేమ, పరిశుద్ధ ఉన్నాయి అని చెప్పేసి అంతే స్టేట్మెంట్ మనం చూస్తాం. కానీ ప్రియమైన వాళ్ళు ఇవన్నీ కూడా మరి తర్వాత మత్తుగా సత్యానంద స్వామి అనేటువంటి మరొక మేధావి ఆయన ఏమన్నా యేసు గురించి యేసు క్రీస్తు దివ్య అవతారమూర్తి, ప్రజలందరికీ ఆదర్శమైన గురువు, జగద్గురువు. గురువు అంటే చీకటి నుండి వేలులకు నడిపించేవాడు అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చరిత్రలో ఆయన పుస్తకంలో మనం చూస్తాం. ఆఖరిగా రామాబాయి అనేటువంటి ఒక గొప్ప మేధాను మనం చూస్తాం. ఆమె యేసుక్రీస్తు ద్వారా మోక్షము చేరగలను అని నేను అనుభవించి తెలుసుకున్నాను అని చెప్పినాను. కాబట్టి మోక్షం పోవాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే బైబిల్ రాయబడింది, యేసు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాదు. ఇప్పుడు ఈ రాత్రి చెప్పిన ఈ సంఘం దాదాపు 10 వ్యక్తుల గురించి చెప్పాను. ఈ 10 మంది వ్యక్తులు కూడా మేధావులు కనుక గొప్పవాళ్ళు మన భారతదేశంలో. వాళ్ళు యేసు గురించి స్టేట్మెంట్ మనం చూసాం. అది రాత్రి బైబిల్లో అసలు యేసు ఎవరు,
బైబిల్ ఏం చెప్తాం దానికి అని చూసినప్పుడు దాని ఒక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వర్తమానం ముగించాము, అసలు రావాల్సిన వాళ్ళు రాలేదు. కాబట్టి అందుకే ఒక 5-10 నిమిషాలు బైబిల్లో కూడా యేసు ఎవరో చెప్పారు. కానీ ఇప్పుడు చెప్పిన మేధావుల యొక్క స్టేట్మెంట్ చూసాము. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది యేసు ఎవరంటే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 7లో రాయబడింది. మార్కు 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని రాయబడింది. కాబట్టి యేసు ఎవరంటే సర్వోన్నతుడు, దేవుని కుమారుడు, అద్వితీయ దేవుడు. కాబట్టి ఈ లోకమంతా మనం చూసినప్పుడు ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు కనుక లోకాన్ని చూసినప్పుడు లోకమంతా పాపముతో నింపబడింది. కనుక బైబిల్ చదివిస్తా ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46లో రాయబడింది, పాపము చేయని వాడు ఒక్కడు లేడని రాయబడింది. రోమపత్రిక 3వ అధ్యాయం 11లో రాయబడింది. రోమ 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుడు అడగవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలి వారని రాయబడింది. అందుకే రోమ 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు మనం పొందలేకపోతున్నారు. కానీ మనుషులందరూ పాపముతో ఉన్నారు. మరి పాపంతో ఉన్నటువంటి మానవుడు పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? దేహానికి మురిగైతే నీళ్ళతో కడుక్కుంటున్నాం, వస్త్రాలకు మురిగైతే సబ్బుతో కడుక్కుంటున్నాం. మరి మానవుని యొక్క పాపం ఎలా పోవాలి? బైబిల్ చదివిస్తా ఉంది. ఒక స్త్రీనంట మోహము చూపుతో ఒక అందమైన స్త్రీ పోతా ఉంటే ఈమె మళ్ళీ అందంగా ఉంది అని చెప్పి లోపల అనుకుంటే చాలు, ఆమె పాపం చేసినట్లే బైబిల్ యేసు చెప్పాడు. అలా చూస్తే ఈ లోకంలో తప్పు చేయలేదు అప్పుడున్నాడా? అందరూ తప్పు చేసిన వాళ్ళు. ఎన్ని దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు. ఇలా చూసినప్పుడు మంచివాడు ఒక్కడే లేదు. మరి పాపంలో తింటా పాపంలో జీవిస్తే ఏం జరుగుతుంది? బైబిల్ చదివిస్తా ఉంది, పాపం వచ్చే జీవితము మరణం అన్నాడు. కానీ మరణం అంటే ఏ దీనిలో చనిపోవడం కాదు. ప్రతి మనిషికి జన్మ ఒక్కటే, కానీ మరణాలు 2 ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. జన్మ ఒక్కటే, చనిపోయిన తర్వాత మళ్ళీ కుగ్గాను నగ్గాను పుట్టేదేం లేదు. బైబిల్ చదివిస్తా ఉంది. హెబ్రీ 9:27లో మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తరువాత తీర్పు జరుగును. మనిషికి మరణము ఒక్కసారే కనుక జన్మ ఒక్కసారి, మళ్ళీ 2వ జన్మ లేదు. ఏంటి 2 మరణాలు ఏంటి అని అనుకుంటున్నారా? ఈ రాత్రి మొదటి మరణం ఈ లోకంలో ప్రతి మనుషుడు చనిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, లైవ్ చూస్తా ఉన్నాము. మన మాజీ ప్రధాని గారు కనుక మన్మోహన్ సింగ్ గారు ఈ లోకాన్ని విడిచి అది వెళ్ళిపోయారు. కనుక ప్రధాని వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు, కనుక సామంతులు వెళ్ళిపోతున్నారు. లోకంలో ఎవరు ఉండటానికి వీలేదు. ఇది శాశ్వతమైనది కాదు. ఇదేంటంటే మొదటి మరణం అన్నారు. దీన్ని భౌతికమైన మరణము, సహజమైన మరణం అన్నారు. ఇది ప్రతి మనిషి పొందుతాడు. అందుకే ప్రసంగం రాయబడింది, మొన్నైనది మరల భూమికి చేరుతుంది, ఆత్మదానం దయచేసిన దేవుని పోతుంది. దానికి ఈ మట్టి ఈ యొక్క చేయడము, పూజ చేయడము, కాల్చేయడము జరుగుతుంది. ఇది వెళ్ళిపోతుంది ఆత్మ. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మకు 2వ మరణం ఉందని బైబిల్ చదివిస్తా ఉంది. ఆ 2వ మరణం ఏంటి అంటే అగ్నిగుండము, యమగుండము. అక్కడ ఆకలి, కేకలు, వేదన, దప్పిక, భయంకరమైన స్థలం. కానీ యేసు వారు ఆ 2వ మరణం తప్పించేవాడు. కానీ రాత్రి ప్రతి మనిషికి ఒకే జన్మ, 2 మరణాలు ఉన్నాయి. ఆ దేశం ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రతి మనిషిని కూడా ఆ 2వ మరణం తప్పించాలని ఆయన లోకానికి వచ్చాడు. అందుకే పాపం పోవాలంటే గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26లో రాయబడింది, రక్తము చెందినందుకున్న పాప క్షమాపణ లేదు. ఏ రక్తము? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4లో రాయబడింది. హెబ్రీ 10:4లో ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడి యొక్క రక్తము మానవుని పాపం తీసివేయట అసాధ్యం. మరి ఏ రక్తం కావాలి? పరిశుద్ధ రక్తం కావాలి. అందుకే ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరు. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడే లోకంలో జన్మించి సిలువెక్కి తన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు, శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు 3వ దినమున. భూమిలో 40 దినాలు ఉన్నాడు, అందరు కనపడ్డాడు, అందరు చూసిన పర్లకు వెళ్ళిపోయాడు. అని చెప్పాడు, నేను మీకు సభ సిద్ధపరుస్తున్నాను, నన్ను నమ్మిన వారి కోసం మళ్ళీ వస్తానని చెప్పాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఈ క్రైస్తవ ప్రపంచం అంతా ఆయన రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆయన నమ్మిన వారు తీసుకుని పోతాడు. వాళ్ళు పర్లోక రాజ్యంలో ఉంటారు. దానికి వీరికి నిత్య నరకం ఉంది. అది తప్పించుకోవాలంటే యేసు ప్రభు మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము, ఆయన యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తా ఉంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఇంకెవరైనా మీ పాపం క్షమించబడాలని కోరితే యేసు ప్రభు నేను పాపిని చిన్న ప్రార్థన చేస్తే ఆయనకు గొప్ప రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను. కానీ పిల్లల వల్ల పాపముతో ఉన్న మనుషుడు దేవుని కలుసుకోలేడు. మనుషుడు దేవుని కలుసుకోలే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అన్నదానము, భూదానము, గోదానము, నేతగా రక్తదానాలు మంచివే, మంచి కార్యాలే. కానీ ఈ మంచి కార్యాలు దేవుణ్ణి కలుసుకోవడానికి సరిపోవడం లేదు.
అందుకే ఆ దేవుడే ఈ లోకానికి తన కుమారుడు దానముగా ఇచ్చాడు. క్రిస్మస్ అనగానే ఇది ఒక దానము, ఇది ఒక దానము, ఇది ఒక దీనము అని రాత్రి నేను తెలియజేస్తాను. ఆ గొప్ప దేవుడు ఎంతో దీనముగా పుట్టాడు, ఆ పశువుల పాకలు దానం చేశారు. కాబట్టి ఈ రాత్రి కనుక ఆ యొక్క మోక్షం వెళ్ళాలంటే యేసు తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే మన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగింది, చెల్లించాడు. కాబట్టి చూడండి, ఒక జబ్బు వచ్చిన ట్రీట్మెంట్ రెడీగా ఉంది కనుక నువ్వు ట్రీట్మెంట్ చేసి జబ్బు తగ్గిపోతుంది. కానీ మనుషులందరూ పాపమే, పాపం చేయని వారు ఎవరున్నారు? మంచివాడు ఒక్కరు లేడు. అయితే పాపానికి పరిహారం విరుగుడు అందుబాటులో ఉంది. ఏంటి పాపానికి విరుగుడు అంటే యేసయ్య రక్తమే. అందుకే యేసు రక్తం ప్రతి పాపను మనం కడిగి పవిత్రంగా చేస్తామండి. ప్రియమైన స్నేహితులారా, అమ్మయ్య వచ్చిన మీ అందరూ కూడా ఈ రాత్రి చేతికి బలం చేసేదేమనగా అదే విలువలకు వచ్చిన కారణం ఏంటంటే మన పాపాలు పరిహరించాలని, మనకు శాంతి సంతోషం ఇవ్వాలని, ఆ తర్వాత పరలోక రాజ్యంలో నిత్యత్వంలో యుగయుగాలు కూడా తనతో సదాకాలము కనుక పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన లోకాన్ని దిగి వచ్చాడు. కనుక ఆయన సామాన్య వ్యక్తి కాదు. కనుక ఆయన ఆకాశ మహాకాశం పట్టజాల దేవుడు. ఆయన నుంచి రాయబడింది, ఆకాశము నా సింహాసనం అంటాడు, భూమి నా పాదపీఠం అంటాడు. ఈయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశం ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన ఎక్కడ కూర్చుంటాడు? అందుకే సొలొమోను మందిరం కట్టిన తర్వాత మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27లో ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 8:27లో ఏమంటాడంటే, దేవా ఆకాశ మహాకాశము సైతం నిన్ను పట్టజాలం, నేను కట్టించిన మందిరము ఎలాగూ పట్టును. చూశారు. కాబట్టి మనం కట్టే ఆలయాల్లో, గుడుల్లో, మందిరాల్లో దేవుడు నివసించలేడు. కారణం ఏంటంటే ఆయనకు అసలు దేవునికి రూపము లేదు, దేవునికి రూపము లేదు, స్వరూపము లేదు, ఆకారము లేదు. బైబిల్ రాయబడింది దేవుడు ఆత్మ. దేవుడు ఎవరంట? ఆయన ఒకేసారి ఇక్కడ ఉంటాడు, అమెరికా ఉంటుంది, ప్రపంచం అంతటా ఉంటాడు. దేవుడు ఆత్మ. మనలాగా శరీరం లేదు, కానీ మనలకు ఆకారం లేదు, మనకు రూపం లేదు. మరి ఏమైంది? వాక్యమా? దేవుడు అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదిలో వాక్యం ఉండేది, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు అంటారు. అందుకే ఈ బైబిల్ ఈ యొక్క బైబిలే దేవుడు. అందుకే ఈ బైబిలే దేవుడు. కాబట్టి ఇప్పుడు లోకానికి దేవుడు రావాలనుకున్నాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంట? యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. ఈ యొక్క వాక్యమైన దేవుడు మనలాంటి శరీరాన్ని ధరించుకొని, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5లో రాయబడింది, నాకొక శరీరమును అమర్చితి అంటాడు. అది వాక్యమైన దేవుడు మనలాంటి శరీరం ధరించుకొని మన మధ్యలో నివసించాడు. అది మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 రాయబడింది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. కాబట్టి ఆకారము లేని దేవుడు, రూపము లేని దేవుడు, కనుక స్వరూపము లేని దేవుడు నీ కోసం నా కోసము మనలాంటి శరీరం ధరించుకొని ఆ ఆకాశం మహాకాశం పట్ల దేవుడు ఒక సామాన్యమైనగా మనిషిగా, అణువుగా, కనువుగా, దాసుడిగా పశువుల పాకలో జన్మించడము ఇది యావత్ మానవ వారికి ఎంతో సంతోషకరమైంది. ఎందుకు అంత ఉన్నతమైన దేవుడు అలా ఎందుకు తగ్గించుకోవాలి? అది ఎందుకు దీన్ని రావాలి అంటే కనుక ఆయన మన మధ్యలో నివసించాలని కోరాడు, మన పాపాలు క్షమించాలని కోరాడు. అందుకే ఆయన ఎవరిని కూడా శిక్షించలేదండి. కనుక యేసు అన్నాడు, నేను ఈ లోకమును రక్షించుటే గాని శిక్షించుటకు రాలేదన్నాడు. కనుక అందుకే ఈయన లోక రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి లోక రక్షకుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 42 రాయబడింది. యేసు ఎవరంటే లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. రక్షకుడు ఎవరికి కావాలి? ఒక వ్యక్తి అగ్నిలో కాలిపోయి రక్షించండి అంటాడు, ఒక వ్యక్తి నీతో మునిగి రక్షించండి అంటాడు. అంటే అపాయములు, ప్రమాదములు ఉన్న వారికి రక్షకుడు కావాలి. యావత్ మానవాళి అందరూ కూడా పాపం అనే ప్రమాదములు ఉన్నారు, పాపం ద్వారా మరణానికి వెళ్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు యేసు వారి లోకానికి వచ్చి మన పాపాన్ని పరిహారం చేసి మనకు శిక్ష లేకుండా చేశాడు. అది ఉచితముగా నువ్వు నమ్మితే చాలు, యేసయ్యని పాపం ఉంటే చాలు. మొదటి యోహాను పత్రిక 1:9 రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపలను క్షమించి సమస్త దుర్నీతులను మనను పవిత్రులుగా చేస్తాడు. కానీ పిల్లల వారి రాత్రికాల సమయంలో అలా పాపాలు క్షమించబడినటువంటి వారికి ఎంతో సంతోషము, ఎంతో ఆనందం. కాబట్టి హృదయంలో ఆ వేదన పాపంతో తొలగిపోతుంది, గొప్ప సంతోషాన్ని అనిపిస్తాడు. కానీ అలాంటి సంతోషము, ఆనందం పొందాలి అంటే కానీ ఈ రాత్రి యేసును తప్ప వేరొక మార్గం లేదు. అందుకే ఆయన రాత్రి పిలుస్తున్నాడు, ప్రయాసపడి బాధలు మోసుకొచ్చున్న సమస్తమైన వారి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ఆ మహామహుడైన దేవుడే
ఈలో ఒక సామాన్య వ్యక్తి జన్మించాడు. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము తిమోతిని అక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. ఈ దేవుని యొక్క ఔన్నత్యం మనం చూస్తాం. ఈ లోకంలో జన్మించిన దేవుడు ఈయన సామాన్యమైన దేవుడు కాదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. యెషయా 40:12. తన పులిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జాలతో ఆకాశమును కొలతూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనుగు చేత కొండలను తూచిన వాడెవడు. కానీ పిల్లలు ఈ రాత్రి దేవుడు ఎవరంటే తన పులిసిటిలో జలమును కొలిచాడు. చూడండి, ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. ఈ మహాసముద్రాలు 5 మహాసముద్రాల నీటిని దేవుడు ఎట్లా కొలిచాడంటే ఆయన తన పులిసిటిలో తన గోసిట్లో కొలిచాడంటే ఆలోచించండి. డ్యాముల్లో ఉన్నటువంటి నీటిని టీఎంసీలో కొలుస్తూ ఉంటారు. ఇన్ని టీఎంసీలు ఉన్నాయని. ఇప్పుడు సముద్రంలో నీటిని కొలవాలంటే ఏ శాస్త్రవేత్త కొలవలేడు, ఎన్ని టీఎంసీలు చెప్పలేడు. ఒక సముద్రం కాదు, ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉంటే ఈ దేవుడి గురించి రాయబడింది. ఈ 5 మహాసముద్రాల నీటిని దేవుడు తన పులిసిటిలో తన గోసిట్లో పట్టాడంటే ఆయన చెయ్యే 5 మహాసముద్ర నీటిని పట్టిందంటే ఈయన ఎంత పెద్ద దేవుడే ఉండాలి. అలాంటి దేవుడు లోపల పుట్టింది. రెండో మాట రాదు దాని గురించి. జానతో ఆకాశమును కొలు చూచిన వాడు దేవుడు అంట. ఈ దేవుడు యేసు వారు జానతో ఆకాశాన్ని కొలిచాడు. చూసారా, తనగా ఆకాశ వైశాల్యం అంతా అడగండి ఖగోళ శాస్త్రజ్ఞుల్ని. వాళ్ళు తలపట్టుకుంటారు, మాకు తిక్కబడుతుందని మేము చెప్పలేమంటారు. కారణం ఏంటంటే ఆకాశ వైశాల్యాన్ని కొలిచినటువంటి శాస్త్రవేత్త లేడు. కానీ దిగి దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశం ఎంత జానతో కొలిచాడు. అలాంటి దేవుడిలో కూడా దిగి వచ్చింది కనుక అంత మాత్రమే కాదు. ఆయన చేయబడింది భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు. ఈ భూమి అంతా కూడా మనం గమనించామండి. ఈ భూమి అంతా కూడా 29% భూమి ఉంది, 71% అంతా నీరే. ఇప్పుడు 29% భూమి దేవుడు దేంట్లో పెట్టాడంట, ఒక పాత్రలో పెట్టాడంటే ఆయన ఎంత జ్ఞానం ఉండాలి. అది మాత్రమే కాదు, పర్వతములను కొండలను తన బలమైన హస్తముతో తూచాడు. జోకుతున్నాడంటే ఆయన చెయ్యి ఆ ప్రపంచంలో పర్వతాలన్నీ ఒక దగ్గర పెట్టి పైకి లేపుతున్నాడంటే ఆయన చెయ్యి. ఆయన ఎంత బలమైన దేవుడు. అందుకని ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడైన కలిగి దేవుడు సామాన్య ఇలాంటి దేవుడు దిగి వచ్చింది. అందుకే 147వ కీర్తన 4వ వచనం రాయబడింది. 144లో నక్షత్రముల సంఖ్య ఆయన నియమించేవాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నారు. ఇలాంటి ప్రశ్న ఏంటంటే నక్షత్రాలకు సంఖ్య ఉందంట, ఎంత నంబర్ ఉంది. చూసారా, మన ఇంట్లో నంబర్ ఉంటుంది కాబట్టి 5 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా సంఖ్య నక్షత్రం నంబర్ ఉంది. ఇప్పుడు నక్షత్రాల నంబర్ ఎంత, సంఖ్య ఎంత అని అడగండి ఖగోళ శాస్త్రజ్ఞుల్ని. వాళ్ళు అంటారు, అయ్యా మాకు ఇంతవరకు నక్షత్రాల సంఖ్య మాకు తెలియదు. అందుకే మనం పేపర్ చూస్తూ ఉంటాం, కొత్త నక్షత్రాన్ని కనుగొన్నాం, కొత్త గ్రహాన్ని కనుగొన్నాం అని వార్తలు ఉంటాం. అంటే అర్థం ఏంటి, వాళ్ళ యొక్క నక్షత్రాలు తెలియదు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఈ లోకంలో పశువులు బాగుంటున్న దేవుడు నక్షత్రములను నియమించి వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. అందుకే మన ప్రభువు గొప్పవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. అలాంటి దేవుడు చూసారా. అందుకే లోకంలో వచ్చిన దేవుడు సామాన్యమైన వాడు కాదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక వ్యోమగామి, ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు చంద్రమండలం మీద తొలిసారిగా అడుగు పెట్టాడు. మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన తర్వాత ఆయన భూలోకానికి వచ్చాడు. విజయవాడకు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు చంద్రమండలం మీదకి పోయావు కదా, ఏం చూసావు అని ఆయన అడుగుతా ఉంటే పెద్ద మీటింగ్, ఎంతమంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు అందరూ చేరుకున్నారు. ఏం చెప్తారో చూడాలని. ఆయన అన్నాడు, నేను చంద్రమండలం మీదకి పోయిన తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ నిర్మించిన దేవుడు ఒక సామాన్యమైన మనిషిగా అణుగా కనుగా రావటము నాకు చాలా అద్భుతం అన్నాడు. నాకు చంద్రమండలం మీద పోయి అద్భుతం అనిపించలేదు, కానీ అవన్నీ చూసిన తర్వాత ఆ క్రియేట సృష్టికర్త దేవుడు మానవుని ప్రేమించే మానవుల కోసము భూలోకంలో జన్మించడం నాకు మహా అద్భుతం అన్నాడు. మనకు అమెరికా పోతే చాలా గొప్ప అనుకుంటాం, లండన్ పోతే గొప్ప అనుకుంటాం. ఆయన చంద్రమండలానికి పోయి చాలా అంటున్నాడు, నాకు అక్కడ పోయింది గొప్ప అనిపించలేదు. అలాంటి దేవుడు ఈ లోకం సామాన్యమైన మనిషిగా దిగి రావటము ఇది మహా అద్భుతం అన్నాడు. ఇలాంటి ప్రియమైన వాళ్ళ ఎంత మహామహుడైన దేవుడు ఎందుకు ఈ లోకానికి రావడం మనం చూసాం. మనుషులందరి పాపాన్ని పరిహారం చేయాలని, మనుషులు శాంతి ఇవ్వాలని, నరకం తప్పించాలని. అందుకే క్రైస్తవ్యం అనేది మతము కానే కాదు.
కనుక క్రైస్తవులు అయినటువంటి వారు మతములోకి రావడం లేదు. మేము ఒకసారి బాబు ఒక మీటింగ్కి వెళ్తామన్నాం. మీటింగ్కి వెళ్తామంటే దారిలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర ఆగిన తర్వాత హోటల్కి వెళ్తే ఆయన వచ్చి ప్రైజ్ లాడ్ సార్ అన్నాడు. కనుక అది రెడ్డి దాబా అండి. ఆయన రెడ్డి గారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందంటే మాతో మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు, రెడ్డి గారు మాకు వడ్డిస్తా ఉన్నారు, హోటల్లో ఉన్న సర్వెంట్స్ అంతా వడ్డిస్తా ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చారు. సార్ వీళ్ళంతా ఎవరో తెలుసా అన్నారు. ఎవరు సార్ చెప్పండి. వీళ్ళంతా దొంగలు సార్ అన్నాడు. చెప్పండి అలాంటి ఎవరంటే దొంగలు. కనుక అమ్మో దొంగలు భయపెట్టి ఇప్పుడు దొంగలు కాదు ఒకప్పుడు దొంగలే అన్నాడు. మరి ఏంటి సార్ అంటే వీళ్ళంతా దొంగలకి యేసు చెప్తే దొంగతనాలు మానేశారు, జోదాలు మానేశారు, వ్యభిచారం మానేశారు, తాగుడు మానేశారు. కానీ ఇప్పుడు ఒక మంచి కొత్త వ్యక్తులుగా వాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళు అన్నారు, అయ్యా మరి మేము దొంగతనాలు మానేసి మాకు ఉద్యోగం ఎట్లా అంటే ఆ రెడ్డి గారి ఒక హోటల్ కట్టి దాంట్లో సర్వీస్ లకు పెట్టాడు. పైన వాళ్ళు ఉంటారు, కింద రోజు వాళ్ళు డ్యూటీ అనమాట. పైకి తీసుకెళ్లి మా కోసం మాతో పై కూడా ప్రార్థన చేయించారు. ఈ రాత్రి నేను చెప్తుంది ఏంటంటే క్రైస్తవ్యం అనేది మనసును మార్చేది, మతాన్ని కాదు. దొంగతనాలు మారుతున్నారు, వ్యభిచారాలు మారుతున్నాడు. ఒక నిండు గర్భవతి ఒక గ్రామంలో ఉంది. ఒక గ్రామంలో ఉంటే నిజంగా జరిగిన సంగతి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే కొట్లాడుతూ ఉంటాను ఇద్దరు ఇంటి పక్కనే. ఇద్దరు చేశాడు గర్భిణి కాలుతో కడుపు ఎత్తన్నాడు. అమ్మ అని చెప్పేసి గర్భవతి పడిపోయింది. నేను పారిపోయాడు పడతాను చెప్పి ఊరంతా పట్టుకుంటాను చెప్పగానే వాళ్ళు భయపడి పారిపోయాడు. కొన్ని సంవత్సరాలకి చాలా దూరం వెళ్ళాడు. ఎక్కడో చర్చికి వెళ్ళాడు, ఏసాన్ని నమ్ముకున్నాడు. చర్చిలో చెప్పాడు, నువ్వు తప్పు చేసావు కదా, పాపం చేసావు అని ఒప్పుకున్నాడు. అయ్యా గర్భవతిని కొట్టాను నేను అని ఒప్పుకున్నాడు. మనసు మారిపోయింది, పాపం క్షమించమని ఒప్పుకున్నాడు. మళ్ళా తిరిగి ఆ గ్రామం వస్తా ఉన్నాడు. ఆ గ్రామం వస్తా ఉంటే ఆ గర్భవతి చూసింది, వీడేదో కొట్టింది కడుపు మీద, వీడేదో కొట్టిందంటా ఉంటే వచ్చి చెప్పు తీసుకుని రెండో వాయిస్తాను కొడతా ఉంటే కొట్టమ్మా కొట్టు. ఇప్పుడు నేను ఇలా చేతి ఏసైకి ఇచ్చేసానమ్మా. ఇప్పుడు నేను ఎవరు పట్టడం లేదమ్మా, ఈ చేతిని ఏసైకి ఇచ్చాను. ఏసై నా పాపం అంతా క్షమించాడమ్మా, నిన్ను కూడా తల్లినమ్మ క్షమించమ్మని చెప్పేసి 2 చంపులు ఆమెకు అప్పగించాడు. ఈ రాత్రి నేను చెప్తుంది ఏంటంటే క్రైస్తవం అనేది మతము కానే కాదు. చూసారా, దొంగలు మారుతున్నారు, తాల్బోతులు మారుతున్నారు. ఈ రాత్రి దేశంలో ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే మనుషులకు అందుకే కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించిన మారు మనసు పొందమంటున్నాడు. మనసును మార్చుకోనండి, కనుక చెడ్డవాడిని విడిచిపెట్టండి, మంచి వాటిని ప్రేమించండి అని యేసు కోరుతున్నారు. అది రాత్రి చేరవచ్చేటువంటి వారిని ఎవరైనా సరే ఆ నిజమైన శాంతి సంతోషం ఆనందం కావాలంటే యేసు తప్ప మనకు మార్గం లేదు. ఆయన బోధలు యావత్ మానవాళికి కూడా ఆచరణీయంగా ఉన్నాయి, ఆచరణకు తగినవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన 10 రకాల వ్యక్తుల స్టేట్మెంట్లు కూడా సామాన్యమైనవి కాదు. కనుక మహామహులు మేధోలిచ్చిన స్టేట్మెంట్లు. కానీ ప్రియమైన వారులారా, ఈ యొక్క సంగతులు విని మీరు కూడా యేసు మీద విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మారంటే మీకు కూడా మోక్ష రాజ్యము లభిస్తుంది. యుగాలు దేవునితో ఉంటాము. ఈ అశాశ్వత లోకం ఒకరోజు మనం విడిచిపెడతాం. ఎవరికి మరణం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకేం కాదులేని. మరణం మనకి చెప్పి కాదు. మన బీబీ నగర్లోనే ఒక ఆయన కొత్తగా పెళ్ళైతే రైల్వే గేట్ వేశారు. కొత్త బండి కొత్త భార్య వెళ్తా ఉన్నాడు. రైల్వే గేట్ వేస్తే ఆ బండి ఆపేశాడు. పైనుంచి ఒక గద్ద బతుకున్న 4 పాములు తీసుకుని పోతా ఉంది. ఆ గద్ద 2 కొట్లాడుకుంటున్నాయి. దాన్ని కొట్లాడుకుంటా అది సడన్ జారింది. కింద ఉన్నటువంటి కొత్తగా పెళ్లి కొడుకు మేడలో పడింది ఆ పాము. చూడండి, అది మంచి కోపం మీద ఉంది. ఎక్కడ మొత్తం అంతా కలిసేసింది. స్పాట్ లో చనిపోయాడు. అనుకున్నాడు ఆయన, కొత్తగా పెళ్ళయింది, కొత్త భార్య, కొత్త బండి, మరణం మనకి చెప్పి రాదు. కనుక ఈ లోకములు ఎవరికి ఎక్కడ ఏమి ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక ఒక దినము ఎప్పుడు తక్కువ వెళ్ళిపోతాం. లోకంలో ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత బలమైన ఉండొచ్చు, కనుక ఎంత అధికారమైన ఉండొచ్చు. కనుక మనం చూస్తే అధికారులు వెళ్ళిపోతున్నారు, ధనవంతులు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. కనుక మన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు కదా, మనం కూడా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ వెళ్ళిపోవాలంటే ఈ లోపల ఒక గురి మనకు ఉండాలి. ఇప్పుడు మనం మీటింగ్ వచ్చాము, ఈ మీటింగ్ వెళ్ళిన ఒక గురి ఉంది. మరి చనిపోతే మన గురి ఏంటి? చనిపోతే మానవ సంగతి ఏంటి? కానీ ఏ తక్కువ బిక్కుడే కాదు. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు ఉంది దేవుని వద్ద. మనం చేసిన ప్రతి దానికి కూడా లెక్క ఉంది అక్కడ. చూసారా, మనం నెలంతా పనిచేసి జీతం తీసుకుంటాం, దినమంతా పనిచేసి కూలి తీసుకుంటాం. అట్లాగా ఒక దినం మనం దేవుని వద్ద తీర్పు చెప్పాలి, లెక్క చెప్పాలి. మనకి ఇచ్చిన ప్రతి దాని గురించి కూడా ఆ లెక్కల వల్ల తప్పించుకోవాలంటే, తీర్పు తప్పించుకోవాలంటే ఎవరి పాపం అయితే క్షమించబడుతుందో వాళ్ళు దేవుని వద్ద నిలబడతారు ధైర్యంగా. ఈ లోకల పాపాలు ఒప్పుకున్నటువంటి వారు ఆ దేవుని సమీపించగలరు. కాబట్టి ఇప్పుడు ఈ లోకాలు దిగి వచ్చిన దేవుడు మన మధ్యకి వచ్చాడు. ఒక దినము మనం ఆయన దగ్గరికి వెళ్తాం.
అందుకే పాట వాళ్ళు ఇలా ముగిస్తుంది, దేవుని నివాసం మనుషుల్లో కూడా ఉన్నదట. దేవుడు మనుషులు కలిసి ఉండబోతున్న భవిష్యత్తులో పరలోక రాజ్యం, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యం ఎలా ఉందంటే బంగారు వీధులంట. ఇలాంటి లైట్లు అవసరం లేదు, దేవుడే వెలుగు, ఆ దేవాలయం లేదు. ఆ నిత్యత్వంలో పోవాలంటే వేగాలు ఆ దేవుడు రాజ్యం సమీపించాలంటే యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కానీ పరమేశ్వరుని విశ్వాసం ఉంచాలని ప్రేమను మనం చేస్తున్నాం. కానీ వచ్చినటువంటి మిమ్మల్ని అందరూ దేవుడు దీవించాలి. మిమ్మల్ని మీ కుటుంబంలో వచ్చిన అధికారులు, రాబోయే అధికారులు అందరూ కూడా దేవుడు దీవించాలని, మరి గవర్నమెంట్ వారికి కూడా మనం ప్రేమించి మనకి ఇలాంటి కూడిగా ఇచ్చినందుకు కాను మరి గవర్నమెంట్ వారికి కూడా మన ఈ డివిజన్ తరఫున ప్రత్యేకమైన వందనాలు వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రభుత్వం ఆశీర్వదించాలని, వాళ్ళంత మంచి ఆయుర ఆరోగ్య క్షేమాలతో ఉండాలని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించడం గాక. ఆమేన్. ఒక పాట మనం పాడదాము. ఒక ముఖ్యమైన సార్ రావాల్సింది ఉంది కనుక నేను కూడా దానికోసం కొంచెం లాగించాను. ఒక పాట పాడదాం అంతలోకి. ఒక పాట ఎవరో తెలుసా యేసయ్య అనే పాట. అంత అయిపోతుందండి, సాయంత్రం ఒక నిమిషమే కనుక 36వ పాట పాడదాము. ఎవరో తెలుసా యేసయ్య. పాడే ఉండండి, పాట పాడదాము.